హైదరాబాద్లోని గాంధీ భవన్ ముందు మహిళా కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు అవకాశం దక్కడం లేదని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ వద్ద నిరసన చేపట్టారు. మాకు ఇల్లు లేదా, సంసారం లేదా, పిల్లలు లేదా, చిన్న పిల్లలు అడుగుతున్నారు. మీరు ఎందుకు చేస్తున్నారు? ఇయ్యాలి. పిసిసి అధ్యక్షులు చెప్తున్న మాట కరెక్ట్ అయితే రేవంత్ అన్న ఇయ్యాడు. రేవంత్ అన్ననే ఆపుతున్నానంటే రేవంత్ అన్న దిక్కు నుంచి ఎవరన్నా చెప్పండి. ఇంతమంది అడ్వైజర్ ఉన్నారు, ఎవరన్నా వచ్చి చెప్పండి. పిసిసి అధ్యక్షులు చెప్తున్నారు రేవంత్ అన్న పెట్టలేదు, మేము పెట్టలేదు మీ పేర్లు అని చెప్తున్నాడు. మరి అది కరెక్టా తప్ప మరి మీరు చెప్పాలి. రేవంత్ అన్న చెప్తున్నాడా, పిసిసి అధ్యక్షులు తప్పు చెప్తున్నారా? మరి ఇది మా ఇన్ఛార్జ్ కూడా మేము చెప్పడం జరిగింది. మేమందరం కూడా మెసేజ్లు పెట్టడం జరిగింది. మీనాక్షి నటరాజన్ గారిని చేతులెత్తి నమస్కరించి న్యాయం చేయమని కోరుతున్నాను. నా ఒక్కరి గురించి కాదు, మా పార్టీ కోసం నిరంతరం కష్టపడిన 10 ఏళ్ల నుంచి నా కార్యకర్తలందరూ కూడా కేసులు పెట్టించుకుని కూడా కొట్లాడినారు. కానీ ఈరోజు పిసిసి అధ్యక్షులను మేము అడిగితే ఇది ముఖ్యమంత్రి ఆదేశాలు అంటున్నారు. ముఖ్యమంత్రిని అడిగితే మరి కంటెస్టెడ్ ఎమ్మెల్యేల లెటర్లు తెచ్చాం, డిసిసిలకు తెచ్చాం, అందరినీ తెచ్చాం. మాకు పదవులు ఇస్తలేడన్నా రేవంత్ అన్న. మమ్మల్ని అందరినీ ఏం చేస్తారో మీరే కాపాడాలన్నా. నాకు ఇయ్యకన్నా, నేను ఇంట్లో కూర్చుంటా, నాకు పదవి ఇవ్వకండి. కానీ నా చెల్లెళ్ళు పార్టీలకు పనిచేసిన వాళ్ళకి ఇవ్వండి అన్న, ఇవ్వండి అన్న. ధైర్యం ఎవరైనా పంపించండి అన్న. మీరు చెప్తున్నారా లేకపోతే మహేష్ అన్న తప్పు చెప్తున్నా మాకు తెలియాలా. ఈరోజు ఇది తెలిసే వరకు మేము పోమన్నా.